టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ అరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 68. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈరోజు కావేరి కామెడీ చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ చూసి చివరి వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. హర్ష సడన్గా అలా వచ్చేసరికి ప్యానిక్ అవుతుంది జానకి. షూ, ఏం చేస్తున్నావు? మార్నింగ్ జరిగింది చాలదా? మళ్ళీ కిచెన్లో నీకేంటి పని? వెళ్ళు బయటికి అంటుంది జానకి. హా జాను, నువ్వింత కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. అందుకే నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను జాను. చెప్పు, నీకేం చెయ్యాలో చెప్పు, చేసి పెడతాను అంటాడు హర్ష. అయినా ఇంట్లో వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చేయించచ్చు కదా. అసలే మార్నింగ్ నుంచి వర్క్ చేసి స్ట్రెయిన్ అయ్యి ఉంటావు కదా. ఇప్పుడు వచ్చాక కూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? అసలే నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషివి కూడా కాదు కదా జాను. నీవి కడుపులో ఉన్నప్పుడు కనీసం తినడానికి కూడా లేకుండా గడిపిన రోజులు చాలా ఉన్నాయి. అలానే పని చేసుకుంటూ ఉన్న రోజులు ఇంకెన్నో ఉన్నాయి. అప్పుడే నాకేం కాలేదు, రాయిలాగా ఉన్నాను. ఇప్పుడు కొత్తగా నాకేం కాదులే జాను. అప్పుడు నేను నీ పక్కన లేను కాబట్టి నువ్వు కష్టపడ్డావు. కానీ ఇప్పుడు నేను నీతో ఉన్నాను కదా, ఇంకా నువ్వు కష్టపడితే చూస్తుంటానా? సరే చెప్పు, నన్నేం చేయమంటావు చెప్పు అంటూ జానకిని అలానే వెనక్కి జరిపి అది చేయనా అంటూ అక్కడ అన్నీ కదిలిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావు? నీకు తెలియని పని అవసరమా చెప్పు, అడ్డు తప్పుకో, నేను చేసుకుంటా అంటూ హర్షని పక్కకు జరిపి జానకి చేస్తుంది. షూ, హెల్ప్ చేస్తా అంటే వద్దంటావేంటి జాను? నువ్వు వద్దు అన్నా కూడా హెల్ప్ చేస్తూనే ఉంటాను అంటూ పక్కనే టమోటోస్ తీసుకొని హ్యాండ్స్లో రోల్స్ చేస్తూ పైకి ఎగరేస్తూ ఆడుతూ ఉన్నాడు. హెల్ప్ చేయడం అంటే ఇదేనా? అంటే నువ్వు చేస్తూ కష్టపడుతుంటే నేను పక్కనే ఉండి చూస్తూ హెల్ప్ చేస్తా అంటున్నా. అలా చూడకే, నువ్వే కదా వద్దు అన్నావు అంటూ నవ్వుతూ గ్యాస్ కట్ మీద కూర్చుంటాడు. జానకి ప్లేట్లో పకోడీ వేసి హర్ష చేతికి ఇవ్వగానే, అప్పుడు అడిగితే ఇవ్వలేదుగా అంటూ హర్ష అనగానే జానకి ప్లేట్ వెనక్కి తీసేస్తుంటే, జాను జాను వద్దు అంటే ఒక్కసారి బ్రతిమలాడొచ్చు కదా, మరీ ఎక్కువ చేస్తున్నావు అంటూ జానకి చేతిలో ప్లేట్ తీసుకుంటాడు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి అంటూ స్టవ్ ఆఫ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. చాలా బాగుందోయ్ అంటూ జానకి నోటికి అందిస్తాడు. నేను చేసినవి ఎలా ఉంటాయో నాకు తెలుసు, కానీ నాకొద్దు, నువ్వే తిను. నా కోసం జాను, ఒక్కడు తిను. మొగుడు ప్రేమతో పెడుతుంటే కాదు అంటావేంటి? కొంచెం తినవే. నీ ప్రేమ బాగానే ఉంది, అందుకని ఇష్టం లేకపోయినా తినాలా అంటూ హర్ష చేతిలో తింటుంది. అవును, మార్నింగ్ ఏంటి ఏదో ఘనకార్యం చేశారంట. ఎప్పుడు ఏదో ఒకటి చేయకుండా సైలెంట్గా ఉండవా? సార్ని టెన్షన్ పెడుతూనే ఉంటావా? తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి తన ఎదురుగా ఉన్న జానకి చేపట్టుకొని తన మీదకి లాగి వెనక్కి తిప్పుకొని జానకి నడుమును చుట్టేస్తూ, నేనేం ఘనకార్యాలు చేయలేదమ్మడు, నా పని నేను చేశాను. షూ, నువ్వేమంటున్నావో నీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా? ఆ ప్రాజెక్ట్ నువ్వు స్టార్ట్ చేసింది నా కోసమే కదా. నేనిప్పుడు ఇక్కడే ఉన్నాను కదా, ఇంకా వదిలేయచ్చు కదా. దానివల్ల నువ్వు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. జాను, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నేను వాళ్ళకి భయపడాలా? ఒక్కడు చెప్పు, నేను చేసేది రాంగ్ అని చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. మొత్తం నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీకోసం నువ్వు అడిగితే నేను ఎంతైనా తగ్గుతాను జాను. హర్ష, నీకు ఎలా చెప్పాలి? దానివల్ల నిజంగానే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే నీకు ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు చేసే తప్పు కాదు కదా. వద్దు అని ఎలా చెప్పాలి? చూసావా, నువ్వే ఏం చెప్పలేకపోతున్నావు. అంటే నేను చేసేది కరెక్ట్ అనే కదా. నువ్వంతగా ఆలోచించకు, ఇది హ్యాండిల్ చేయడం నాకు తెలుసు అంటూ జానకి చెవిని చిన్నగా బైట్ చేస్తాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న జానకి హర్ష అలా చేయగాని హర్ష చేతులు విడిపించుకొని, ఏం చేస్తున్నావు సిగ్గు లేకుండా అంటూ భుజం మీద గట్టిగా గిచ్చుతుంది. ఆవు అంటూ పెద్దగా అరుస్తూ ఉన్న
హర్ష నోరు మూసేస్తూ, అందరూ బయటే ఉన్నారు, ఇలా గోల చేసి ఇంకా పరువు తీస్తావా? హర్ష తన నాలుకతో జానకి చెయ్యి లిక్ చేసేస్తాడు. జానకి చెయ్యి తీయగానే నవ్వుతూ జానకిని చూస్తూ ఉంటే, నిన్ను అంటూ పక్కనే ఉన్న కొరియాండర్ కట్ట తీసుకుని హర్షని కొడుతుంటే, జాను జాను ఆగవే అంటూ నవ్వుతూ, జాను ఓచ్ కంట్లో ఏదో పడిందే అంటూ గ్యాస్కెట్ మీద నుంచి దిగుతాడు. హర్ష అలా అనగానే జానకి తన దగ్గరకు వచ్చి, హర్ష గారు నన్ను చూడనివ్వండి అంటూ హర్ష కళ్ళు ముందుకి మునివేళ్ళ మీదకి ఎగిరి హర్ష కంట్లో ఊదుతూ ఉంది. హర్ష గారు పోయిందా? ఆవ్ లేదు జాను, అంతే ఉంది, ఇంకొంచెం బాగా ఊదు హా అంటూ జానకిని చూస్తూ ఉంది. హర్ష నవ్వుతూ ఉంటే తన చేతులు జానకి నడుమును చుట్టేస్తుంది. జాను అక్కడే చూడు, ఇంకొంచెం జాను అంటూ హర్ష జానకి నడుముని సుతారంగా మీటుతుంటే, జానకి హర్ష పెదవులు చివర చిరునవ్వు హర్ష చేతులు జానకి నడుముని మీద ఉండడం చూసి అదంతా కూడా నాటకం అనేసి అర్థమై హర్ష చేతి మీద గట్టిగా గిల్లుతూ, నిన్ను నమ్మాను చూడు, నన్ను నేను అనుకోవాలి, వేసిన వేషాలు చాలు అంటూ వెనక్కి తిరిగేసరికి షార్ట్ ఓకే జానకి వీడియో బాగా వచ్చింది, నేను ఇప్పుడే పోస్ట్ చేసేస్తాను అంటూ కావేరి హాల్లోకి వెళ్ళిపోతుంది. హర్ష ఇదంతా కూడా నీ వల్లే, ఇప్పుడు చూడు మేడం ఏం చేస్తారో మేడం అంటూ జానకి కావేరి గారి వెనకే వెళ్ళిపోతుంది. తుతు నా టైం అస్సలు బాగాలేదనుకుంటే మా పిన్ని టైం అస్సలు బాగాలేదు, మాకే తెలియకుండా మమ్మల్ని ఫేమస్ చేసేస్తుంది, ఇప్పుడు ఇది బయటకు వెళ్తే ఇది నన్ను ఇంకో 1 month ఏడిపిస్తుంది, ముందెళ్ళి ఆపాలి అంటూ హర్ష కూడా బయటికి పరుగందుకుంటాడు. మేడం మీరేం చేస్తున్నారు? ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, జానకి రీల్ బాగా వచ్చింది, నేను పోస్ట్ చేస్తాను, చూడు మీకు ఒకటే లైకులు కామెంట్లు అంటూ జానకికి దొరకకుండా పరిగెడుతుంది. పిన్ని ఆ ఫోన్ ఇవ్వు అంటూ హర్ష రాగానే, అమ్మ వీళ్ళకి దొరకకూడదు అంటూ పరిగెడుతుంది కావేరి. జాను అటువైపు వెళ్ళు, పిన్ని ఆ ఫోన్ ఇవ్వు అంటూ కావేరి దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని డిలీట్ చేసి, జాను ఇప్పుడు హ్యాపీ కదా, జాగ్రత్త మేడం, అలా పరిగెడుతున్నావు, మర్చిపోయావేంటి అంటూ తలపై మొట్టి ఫోన్ జానకి చేతికి ఇచ్చేసి పైకి వెళ్ళిపోయాడు. జానకి నా ఫోన్, అయ్యో నా బయట పోయింది, ఇది పెడితే నాకెంత క్రేజ్ వచ్చేది, జానకి ఇలా చేశారేంటి, ఐ హట్టు, ఈసారి ఇంకో మంచి వీడియో తీస్తాను, మేడం ఇదిగోండి మీ ఫోన్ అంటూ ఫోన్ ఇచ్చేస్తూ, ఇలాంటి పనులు చేయకండి మేడం అంటూ పైకి వెళ్ళిపోయింది. పర్లేదు పిన్ని బాగానే తీసింది, చాలా బాగుంది అంటూ తన ఫోన్లోకి షేర్ చేసుకున్న వీడియో చూసుకుంటూ ఉన్నాడు హర్ష. జానకి ఎగురుతూ హర్ష కంట్లో ఊదుతూ ఉంటే, హర్ష చేతులు జానకి నడుమును తడుముతూ ఉంటే ఆ వీడియో నవ్వుతూ చూస్తున్నాడు. రూమ్లోకి వచ్చేసరికి హర్ష వీడియో చూస్తూ ఉండడం చూసి హర్ష చేతిలో ఫోన్ లాగేసుకొని, డిలీట్ చేశానని నీకు షేర్ చేసుకుంటావా, సిగ్గులేదు, షూ బాగుంది కదా జాను, మళ్ళీ కావాలన్న దొరుకుతుందా ఏంటి చెప్పు, అందుకే అన్నమాట అంటూ జానకి చేతిలో ఫోన్ లాగేసుకొని పరిగెడుతూ కిందకి వెళ్ళిపోతాడు హర్ష. ఓకే విశాల్, రేపు మార్నింగ్ మేము అక్కడికి వచ్చేస్తాం, అన్నీ అరేంజ్ చెయ్యి అంటూ కాల్ కట్ చేస్తూ కిందకి దిగుతాడు హర్ష. చిన్న ఏంటి ఏదో అరేంజ్మెంట్స్ అంటున్నావు, సైట్లో రేపే భూమి పూజ డాడ్, దానికి అరేంజ్మెంట్స్ చూడమంటున్నా. చిన్న ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా, ఎందుకు అప్పుడే ఇదంతా? ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనే డాడ్ ఇదంతా, వాళ్ళకి భయపడి మనం ఆగడం ఏంటి అంటూ జానకి కిందకి దిగడం చూసి, జాను రేపు సైట్లో పూజ ఉంది, నువ్వే చేయాలి, రెడీగా ఉండు, లిటిల్ నేను లేకుండా తాతయ్య ఒక్కడితో వెళ్తావా, నువ్వు పదవే నిన్ను అంటూ నివిన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు తనతో కలిసి ఆడుకోవడానికి. సార్ మీ అబ్బాయికి మీరన్నా గట్టిగా చెప్పండి సార్, నేను చెప్పినా వినడం లేదు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు, ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా అప్పుడే ఈ పూజలని అంటున్నాడు, రేపు వాళ్ళు ఏమన్నా చేస్తే
ఎవరికి చెప్తే మాత్రం ఎవరు నా మాట వింటున్నారు జానకి? ఇంకా చిన్న వాడు నాకు చిన్నప్పుడే అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం కాదు. వాడు ఎవరి మాటన్నా వింటాడు అంటే అది నీ ఒక్కదాని మాటే. నీ మాటే వినడం, లేదంటే ఇంకెవరి మాటలు వినడు. అయినా హర్ష తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కూడా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోడు. ఇంత ధీమాగా ఉన్నాడు, వాడేదో ఆలోచించుకొనే ఉంటాడు. వదిలే జానకి. ఆ రోజు నైట్ జానకి వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసరికి హర్ష గుండెల మీద నివి కూర్చొని ఉంటే హర్ష నివితో మాటలు చెప్తూ ఉన్నాడు. లిటిల్, నిన్ను మాట అడగనా? ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావు కదా, నీకు బోర్ కొట్టడం లేదా? లేదు చాక్లెట్, నువ్వు ఉన్నావు కదా నీతో ఆడుకుంటున్నాక. నాతో బాగానే ఆడుకుంటున్నావు, నేను నిన్ను రోజు ఆడిస్తున్నాను, అలాగే నీకు కూడా ఆడించాలని లేదా? నీతో మొన్న హైడ్ అండ్ సీక్, బ్లైండ్ ఫోల్డ్, ఇంకా చాలా చాలా ఆటలు ఆడిస్తున్నాగా. లిటిల్, నీకు ఎలా చెప్పాలి బంగారం అనుకుంటూ. అది కాదు బంగారం, నేను నీకంటే బిగ్, అలానే నువ్వు. సరే ఇది చెప్పు, లిటిల్ నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? నాకా చాక్లెట్? నాకు నాకు మరి తమ్ముడు కావాలి, నేను వాడితో ఆడుకుంటాను. మరి నాకు తమ్ముడిని ఎప్పుడు తీసుకొస్తావు? రేపు స్కూల్ నుంచి వస్తూ తెచ్చేసుకుందామా? లిటిల్, నీకు నాకన్నా ఎక్సైట్మెంట్గా ఉందిగా. మరి నీకు తమ్ముడు కావాలంటే అప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది. కానీ తమ్ముడు కావాలంటే నన్ను కాదు, మీ అమ్మని అడుగు. అమ్మ, నాకు బుల్లి తమ్ముడు కావాలి. హర్ష నివి మాటలు వింటూ ఇంట్లో చెప్పమంటే మాత్రం చెప్పరు, కానీ ఇలాంటి పనులు మాత్రం చేస్తూనే ఉంటాడు. అసలు బయట అందరినీ టెన్షన్ పెడుతూ ఈయన మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉన్నాడు? హే నివి, నీకు నిద్ర రావడం లేదా? ముచ్చట్లు పెట్టావు అంటూ లోపలికి వస్తుంది జానకి. చాక్లెట్ అమ్మ అంటూ హర్ష గుండెలపై వాలిపోతుంది. వేసిన వేషాలు చాలు కానీ వచ్చి పడుకో. సరిపోయారు ఇద్దరికి అలా సాగుతుంది. హే జాను, ఏంటే లిటిల్ని అంటున్నావు? దాన్నే కాదు, ఇద్దరిని కలిపి అంటున్నా. అయితే ఓకే, ఒక్కదాన్ని అంటే ఒప్పుకునేది లేదు, అంతే కదా లిటిల్? అయ్యో చాక్లెట్ అంటూ హర్ష మీద నుంచి లేచి పక్కన పడుకుంటుంది. కాసేపటికి అలానే నిద్రపోతుంది. హర్షిత్, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? బాగా నిద్ర వస్తుంది, నిద్రపోవాలనుకుంటున్నా జాను. షూ అది కాదు, నేను అడిగేది రేపు పూజ అది ఇది అంటున్నావు. కానీ ఇప్పటి వరకు కూడా నేనేం ఆలోచించలే జాను. ఏం జరిగినా కూడా ఫ్లోలో చేసుకుంటూ పోవడమే. నేను 2 days వాళ్ళకి టైం ఇచ్చాను కదా, అప్పుడే ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోవడం ఎందుకు చెప్పు? 2 days, 48 hours, 2880 minutes అండ్ సెకండ్స్ అంటే చాలా టైం ఉంది జాను. అప్పుడు చూద్దాంలే. అవును, ట్యాబ్లెట్స్ వేసుకున్నావు కదా? కూతురికేంటి, చెల్లి కావాలా తమ్ముడు కావాలంటున్నావు? ఇంట్లో చెప్పలేవు కానీ కూతురికి మాత్రం చెప్తున్నావా? నేనేమన్నా చెప్పడానికి భయపడుతున్నా అనుకున్నావా జాను? కాకపోతే ఈ హ్యాపీనెస్ ఇద్దరం కలిసి చెప్దామంటే నువ్వు ఒప్పుకోవడం లేదు, అందుకే కదా. అయినా ఈ బెట్టు ఇంకెన్ని రోజుల్లో చూద్దాంలే. చూడు బాగా చూడు అంటూ జానకి అటువైపుకు తిరిగి పడుకుంది. హర్ష నివి ఇద్దరు కలిసి చైర్లో కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. జానకి వాళ్ళకి దూరంగా కూర్చొని ఇద్దరిని చూస్తూ ఉంది. జానకి మేడం. ఏంటి విశాల్? ఏంటి మేడం హర్ష సార్ని చూస్తున్నారు? సార్ నవ్వుతుంటే బాగున్నారు కదా, కానీ మీకు హ్యాండ్సమ్ మేడం, హ్యాండ్స్ ఆఫ్ మేడం. హర్ష సార్ని భరిస్తున్నారు. నేను పొరపాటున జస్ట్ టంగ్ స్లిప్ అయ్యాను అనేసి నన్ను కార్తో ఇచ్చారు మేడం. మీరు కాబట్టి నెట్టుకొస్తున్నారు. ఏంటి విశాల్, మీ మేడంకి నా మీదేదో కంప్లైంట్ ఇస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు సార్, పూజారి వచ్చేస్తున్నారు, పూజకు టైం అవుతుంది అంటున్నా సార్. ఓకే అని అనగానే విశాల్ పక్కకి జారుకుంటాడు. జానకి పక్కనే చైర్ లాక్కొని కూర్చుంటూ, ఏంటి మేడం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు నన్ను ఒక్కడనే వదిలేసి? ఒక్కడవే ఎక్కడ, పక్కనే కూతురుంది కదా, ఇంకా నేనున్నా లేకున్నా గుర్తుంటుందా?
ఉప్స్, గుర్తున్నావు కాబట్టే కదా జాను నీకోసం వచ్చాను. ఈరోజేంటి జాను ముద్దుగా రెడీ అయ్యావు? నేను రోజులాగానే ఉన్నాను. నీ కళ్ళకు సైడ్ ప్రాబ్లం ఉందనుకుంటా. ఆహా, నాకేం సైడ్ ప్రాబ్లం లేదు జాను. కావాలంటే నీ నడుము మీద ఉన్న పుట్టుమచ్చ అడుగు అది చెప్తుంది. నీ నడుముకి అందమే ఆ పుట్టుమచ్చ కదా అంటూ నవ్వుతాడు హర్ష. ఆహా, నిన్ను కదిలించాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నోటికి ఏమొస్తే అదే అంటావు. నేనేం అబద్ధం చెప్పలేదు, అదే నిజం జాను అంటూ నవ్వుతాడు హర్ష. హర్ష మాటలకి బుగ్గలు ఎరుపు రంగు పులుముకుంటుంటే కష్టంగా తన ఫీలింగ్స్ కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంది. సార్ వచ్చాడు. ఏంటయ్యా నువ్వు టైం కాని టైంలో? సార్ పూజకి టైం అవుతుంది, మిమ్మల్ని రమ్మంటున్నారు అని విశాల్ అనగానే హర్ష జానకి ఇద్దరు అక్కడికి వెళ్తారు. అయ్యా, ఇప్పుడు పూజ చేసేది ఎవరు? పంతులు గారు, మా కొడుకు కోడలు కలిసి పూజ చేస్తారు. చిన్న జానకి అని అనగానే ఇద్దరు కలిసి అక్కడ కూర్చుంటారు. ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. జానకి హర్ష ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టి పూజ అంతా కంప్లీట్ చేశాను. జానకి కూడా హర్షతో కలిసి అలా పూజలు చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాడ్, మీరు ఇంకా ఇంటికి వెళ్ళండి, నాకు వేరే వర్క్ ఉంది. జానకి, మీ మేడం ఎక్కడ కనిపించడం లేదు. అది కనిపించలేదంటే ఏం చేస్తుందో అనే భయం. ఇంతకు అదెక్కడా? అది మేడం ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్ అంటూ ఉండగానే అమ్మ అంటూ అన్న పెద్ద అరుపు. అందరూ అటువైపు వెళ్తారు. అయ్యో అరవకయ్యా, అలా పెద్ద పెద్దగా, మా ఆయన వస్తే నన్ను కొడతాడు. అయినా చిన్న దెబ్బే కదా, దానికి ఇలా ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు. నువ్వు చేసిన డేర్కి నీకు చాలా కామెంట్స్ వస్తాయి. ఇంకొంచెం గట్టిగా కొడితే పగిలిపోతుంది. నానమ్మ తాతయ్య వస్తున్నాడు, వెనకే అందరూ వస్తున్నారు. ఒరే పంతులు, మా ఆయన వస్తున్నాడు, అరవకు, వెళ్ళిపో వెళ్ళిపో. నీకు కావాలంటే డబ్బులు తీసుకో. కావేరి, అనుకున్నా నువ్వు అక్కడ కనిపించకుండా ఇక్కడ అరుపు వినిపించినప్పుడే ఏదో చేసుంటావనుకున్నా. చేసావు. ఇంతకేం చేసావు? పంతులు గారు, మీరేంటి ఇలా ఉన్నారు? అయ్యా, నన్ను కాపాడండి బాబు, కొంచెం ఉంటే మేడం నన్ను చంపేసేవారు. కావేరి, నువ్వేం చేసావు? మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా కుదురుగా ఉండవా? నేనేం చెయ్యలేదు, నాకేం తెలీదు. ఇప్పుడు నిజం చెప్పు, లేదా చేస్తావు నా చేతిలో. అంటే అది నేను మరీ చిన్న గేమ్ ఆడుకున్నా పంతులు గారితో. అదే లేదండి, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి అది పోస్ట్ చేద్దాం అనుకున్నా. కానీ పంతులు సరిగ్గా ఆడలేదు, ఇంకా పూర్తవ్వకుండానే ఏడ్చేశాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను. అయ్యా, ఏదో సంభావన ఇస్తాను, సరే, పైగా నన్ను టీవీలో చూపిస్తాను అంది. నేను ఏదో కక్కుర్తి పడ్డాను, కానీ అమ్మగారు నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. అమ్మగారు అదేదో ఆట అని చెప్పి కొబ్బరికాయ తీసుకొని నా తల మీద కొట్టారు. చూడండి ఎలా బొప్పి కట్టిందో. ఇంకొంచెం ఉంటే నా తల పగలు కొట్టేవాళ్ళు. నేనేం చేశాను? అంతా నువ్వే కదా ఒప్పుకున్నావు. నువ్వు ఆడతానంటేనే కదా కొట్టాను. అయినా డేర్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా అంటూ ఆనందరావు కోపంగా చూడడం చూసి, అంటే అది మరి నేను ఆ పంతులు బోల్డ్ హెడ్ చాలా బాగుంది, దాని మీద కొబ్బరికాయ కొడితే ఇంకా బాగుంటుంది, అదే వీడియో తీస్తే ఇంకా బాగుంటుందనేసి ఇలా చేశాను. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి పంతుల్ని కళ్ళు మూసుకోమని కాయ కొట్టాను, కానీ ఆ కాయ పగలలేదు. మళ్ళీ కొడతానంటే ఒప్పుకోవడలేదు. ఇప్పుడు ఈ వీడియో వేస్ట్ అయిపోతుంది కదా. కొబ్బరికాయ పగిలిపోతే బాగుండేది. కొబ్బరికాయ కాదు, ఆ పంతులు తల పగిలిపోయేది. నువ్వేం మనిషివయ్యా బాబు, వీడియోలో చూపిస్తాననగానే ఆశపడ్డమేనా? అదే పిచ్చిది అనుకుంటే ఇంకా చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఇంకోసారంట ఆడతావా? అమ్మో, ఇక్కడే ఉంటే నా పని చెప్పేసేలా ఉంది అంటూ పంతులు పారిపోతాడు. కావేరి, ఇక్కడ కూడా నీ పిచ్చి పళ్ళు మానుకోలేదా? నిన్ను బయటికి తీసుకురావాలంటే నాకు భయం వేస్తుంది అంటూ కోపంగా ఆనందరావు చూడపోతే, నన్ను అందరి ముందు ఇలా తిట్టారంటే నేను ఏడుస్తాను. డాడ్, అయిపోయింది, ఏదో అయిపోయింది, అందరూ చూస్తున్నారు,
పిన్నిని తీసుకొని వెళ్ళండి సార్ అంటూ కంగారుగా అక్కడికి వస్తాడు విశాల్. ఏంటి విశాల్ అలా ఉన్నావు, ఏమైంది అంటూ హర్ష అడుగుతాడు. సార్ మన కంపెనీ మీద కోర్టులో కేసు ఫైల్ చేశారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి మీకు ఎగనిస్ట్గా కేసు ఫైల్ చేశారు. అలానే మిమ్మల్ని సీఈఓ పోస్ట్ నుండి టెర్మినేట్ చేయాలని చూస్తున్నారు. ఆ పోస్ట్లోకి కరణ్ రావాలని ట్రై చేస్తున్నాడు. చిన్న డాడ్ మీకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళండి అంటూ చెప్పి హర్ష వాళ్ళని పంపిస్తాడు. జాను నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, నువ్వు వెళ్ళలేదా? హర్ష ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా 1 డే టైం ఉంది జాను, విశాల్ అంటూ పిలిచి ముందుకు నడుస్తూ వెళ్ళిపోతాడు. రాజు చెప్తే వినడు, కొడితే మానడు అన్నట్టు ఈయనకేం చెప్పినా మారడు అనుకుంటూ తన పనికి తను వెళ్ళిపోతుంది జానకి. సార్ మీరేంటి అసలు ఏం రియాక్ట్ అవ్వడం లేదు? వాళ్ళంతా చేసేస్తున్నారు, రేపు అందరూ మీటింగ్ కండక్ట్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారు. అదే కానీ జరిగితే అందరూ కలిసి మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి దించేస్తారు సార్ అంటూ విశాల్ కంగారు పడతాడు. విశాల్ నువ్వు ఈ విషయం వదిలేయి ముందు అంటూ ఆఫీస్కి వెళ్ళి నార్మల్ తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. విశాల్ బుర్ర బద్దలవుతుంటే తలగొక్కుంటూ ఈయన పక్కనుంటే నాకు పిచ్చి పట్టిస్తాడు అంటూ విశాల్ కూడా వెళ్ళిపోతాడు. కరణ్ అది చేశాను ఇది చేశాను అంటున్నావు, కానీ అక్కడ అదేం జరగలేదు. పైగా హర్ష ఆ జానకితో కలిసి ల్యాండ్కి పూజలు కూడా చేసేస్తున్నాడు. నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు? హాహా తారా, అక్కడ పూజలు చేసి ఏం లాభం చెప్పు? రేపు ది గ్రేట్ మిస్టర్ యారగెంట్ సీఈఓ తన పోస్ట్ నుండి తప్పుకోపోతున్నాడు. రిమైనింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్స్ హర్ష షేర్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ. పైగా సీఈఓ నుంచి దిగిపోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఆ ల్యాండ్లో పూజలు చేస్తే ఎలా లాభం చెప్పు? చూస్తుండు, రేపు ఈ పాటికి నీకు గుడ్ న్యూస్ చెప్పేస్తాను. హర్ష ఎంపైర్ కొలాప్స్ అనే గుడ్ న్యూస్. వాడు మాకు 2 days టైం ఇవ్వడం కాదు, అదే 2 daysలో వాడిని నేను దించేస్తాను. నౌ ది గేమ్ ఇన్ మై కోర్ట్, ది టైమ్ ఇన్ మైన్. విశాల్ ఫస్ట్ గోల్ ఎవరు చేశారు అనేది ఎప్పుడూ ఎవరికి గుర్తుండదు. లాస్ట్కి గేమ్ ఎవరు విన్ అయ్యారు అదొక్కటే ఎవరికైనా గుర్తుండేది. టైం ఎప్పుడు ఎవరి సొత్తు కాదు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోవాలి. వాచ్ ఉన్న ప్రతివాడు నాదే టైం అనుకుంటాడు, కానీ టైం తెలుస్తుందంటే కానీ టైం వచ్చినట్టు కాదు. రేపు ఎవరు ఆట మొదలుపెట్టినా కూడా గెలిచేది మాత్రం మిస్టర్ హర్షిత్ రామ్, ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఇంకో పని చేయాలి విశాల్ అంటూ తన ప్లాన్ అంతా చెప్పి, క్విక్ విశాల్, దేర్ ఈస్ నో టైం, క్విక్గా నేను చెప్పిన ప్లాన్ ఎక్స్క్లూడ్ చేయి, నేను చెప్పిన వాళ్ళని త్వరగా తీసుకురా. సార్ నిజంగా మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు సార్, మీతో పెట్టుకోవడం మిమ్మల్ని తట్టుకోవడం చాలా అంటూ నవ్వుతూ విశాల్ బయటకు వెళ్ళిపోతాడు. కరణ్ టుడే ఇన్ యాడ్స్ బట్ టుమారో ఈజ్ ఓన్లీ మైన్, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటూ చైర్లో వెనక్కి వాళ్తూ స్పిన్నర్ తిప్పుతూ కిల్లింగ్ స్మైల్ చేస్తాడు హర్ష. చూశారు కదా కావేరి ఆంటీ కామెడీ సూపర్గా ఉంది కదా. పాపం కొంచెం ఉంటే ఆ పంతులు గారి తల పగిలిపోయేది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది, హర్ష ఏం చేయబోతున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.